సో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం. సో ఈ మధ్య చాలా కూడా తెలంగాణలో చర్చ జరుగుతూ ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు సంబంధించి పవన్ కళ్యాణ్ సంబంధించి చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. సో జనసేన నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు. అదేవిధంగా పాశం యాదగిరి కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి సపోర్ట్గా వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి గట్టిగానే పవన్ కళ్యాణ్ నడుచుకున్నారు. సో జనసేన వాళ్ళు కూడా చాలా గట్టిగానే నడుచుకున్నారు. ఇక సో ఈ వాదన నడుస్తూ ఉన్నది. ఇక సో వాస్తవానికి దానికి సంబంధించి ఏమంటాం అడిగే పవన్ కళ్యాణ్ రేపు జూన్ 2వ తారీఖున తెలంగాణ జనసేన పార్టీ నేతలతో కీలక సమావేశం పెట్టబోతున్నట. అసలు ఏ పని అయినా నాకు అర్థం కాదు. తెలంగాణలో అసలు ఈ పవన్ కళ్యాణ్కి ఏం పని, చంద్రబాబు నాయుడుకి ఏం పని, మీకేం పని, మీకేం అవసరం? ఏమైనా రాజకీయాలు చేసేదంటే మీ ఆంధ్రలో చేసుకోరు, ఏమైనా చేసుకోరు. అసలు పవన్ కళ్యాణ్ నీకు అసలు తెలంగాణ మీద ఏమైనా ప్రేమ ఉన్నదా? ఆయన ఏం మాట్లాడుతున్నారు? గతంలో అసలు తెలంగాణ విభజించిరట, మరో ఖలిస్తాన్లో మారదని నమ్మకమేంది అని చెప్పి మాట్లాడిండు. తెలంగాణ వచ్చినది గట ఆయన 15-20 రోజులు అన్నం తినలే, పచ్చి మనుషులు ముట్టుకోలేదట. ఆయనకు బాగా బాధ కలిగిందట. మళ్ళీ డిప్యూటీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఏమంటుండు? తెలంగాణలో దిశ తాకింది కోనసీమ ఎండిపోయిందని చెప్పి మాట్లాడిన సిగ్గులేని వ్యక్తి పవన్ కళ్యాణ్. కొంచెమైనా సోయి ఉండాలి కదా. అరే తెలంగాణ జనసేన పార్టీ నాయకులకు, తెలంగాణ టీడీపీ పార్టీ నాయకులకు మీకు కొంచెమైనా సిగ్గు శర ఉండాలి. మీ బతుకులు చేయడా? ఏ బతుకులు మీ బతుకులు? అదే బతికేనా? కొంచెం బుద్ధి ఉండాలి కదా. ఏ ఒక్కరిన ఆంధ్రోడు మన తెలంగాణ పార్టీ జెండా పడుతున్నాడా? తెలంగాణ పార్టీ జెండా ఏ ఆంధ్రోడ పడతాడా? జై కొడతాడా? జై తెలంగాణ అంటాడా? సిగ్గుండాలి కదా మీరు. మీకు తెలంగాణలకు ఈ చెంచాగిరి బంద్ చేయాలి. మీరు మొత్తం కూడా ఈ తెలంగాణలో ఉన్న ఆంధ్ర పార్టీల శాఖలు మొత్తం కూడా ఆ శాఖని ఈ శాఖని ఏ శాఖ పడితే ఆ శాఖని అన్నీ మూడగట్టి మూసినదిలో పడేయాలి. కొంచెమైనా సిగ్గుండాలి కదా. అరే ఆంధ్రలో మన విగ్రహాలు పెడతారా? మన తెలంగాణ నుంచి ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు ఆయన విగ్రహాన్ని ఆంధ్రలో పెడతారా? పెట్టే దమ్మున్నదా వాళ్ళకి ఏమన్నా? వాళ్ళు విగ్రహాలు పెట్టరు. వాళ్ళ విగ్రహాలు మనం పెట్టుడు ఏంది? వాళ్ళని గొలుచుకుంటే ఏంది? అరే తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిపోయింది. అరే రా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వస్తారా? మా తెలంగాణకు వస్తారా? మంచిగా అయితే కదా, మంచిగా వెల్కమ్ చేస్తాం, మంచిగా మా తెలంగాణ వంటకాలు రుచి చూపిస్తాం, మా హైదరాబాద్ బిర్యానీ పెడతాం, తినబెడతాం, పంపిస్తాం. ఇది ఒక మర్యాద ఉంటుంది. ఈ రాజకీయం ఏంది? మీ రాజకీయం ఏంది? మొత్తం కూడా ఈ తెలంగాణలో ఉన్న వాళ్ళు బంద్ చేసుకోవాలి. కొంచెమైనా ఆలోచన చేసుకోవాలి. తెలంగాణలో లార్జెస్ట్ పార్టీ బీఆర్ఎస్, మన రాష్ట్ర పార్టీ. ఏ ఆంధ్ర అన్నా మన బీఆర్ఎస్ పార్టీ జెండా పడతాడా? జై కేసీఆర్ అంటాడా? సిగ్గున్నదా మీకేమన్నా? జై చంద్రబాబు అంటారు, జై పవన్ కళ్యాణ్ అంటారు, జై జనసేన అంటారు, జై తెలంగాణ టీడీపీ అంటారు. సోయి ఉండాలి కదా. మరి వాడు అంటాడా? జై బీఆర్ఎస్ అని ఆంధ్రోడు అంటాడా? జై కేసీఆర్ అని ఏ ఆంధ్రోడు అంటారా? మరి మీకు సిగ్గు లేదా? తెలంగాణలో పుట్టిరు కదా, తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి తెలంగాణలో ఉంటున్నారు కదా. అరే ప్రాంతం మీద కొంచెం అభిమానం ఉండదా? ప్రేమ ఉండదా? మీరందరూ తెలంగాణ వ్యతిరేకులే. మీలాంటి వాళ్ళందరూ తెలంగాణ వ్యతిరేకులు. నిజంగా చెప్పాలంటే మీలాంటి చెంచాగాళ్లకు, మీలాంటి తెలంగాణ వ్యతిరేకులకు కేసీఆరే మొగుడు. కేసీఆరే మీకు మొగుడు, అసలైన మొగుడు మీకు కేసీఆరే. సోయి ఉండాలి మీకు కొంచెమన్నా. ఏం చేస్తున్నారు ఏందని చెప్పి. ఏం రాజకీయమా? మీ రాజకీయం బంద్ చేసుకోవాలి. మీకు ఏం సంబంధం? జగన్ చూసి నేర్చుకోండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అసలు తెలంగాణలో ఆయన రాజకీయాలు చేస్తలేడు. తెలంగాణలో పార్టీ లేదు. ఈరోజు మొత్తం కూడా ఆంధ్రకు పరిమితం అయ్యాడు. మీ దుకాణాలు కూడా బంద్ చేసుకోవాలి. తెలంగాణ నడవదు, మీ రాజకీయం నడవదు. ఇక మీతో కాదు. ఇంకా షర్మిల బంద్ చేసుకొని పోలేదు ఆ దుకాణం మొత్తం. మీ పని కూడా అంతే. గీడకి చెంచాగాళ్ళు ఈ చెంచాగిరి బంద్ చేయాలి. అరే కొంచెమైనా ఆలోచన చేయరు భయ్, కొంచెమైనా ఆలోచన చేయరు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జెండా మోయాడు. ఇక నిన్న తెలంగాణలో పార్టీలు పుట్టుకొచ్చినాయి. తీర్మానం మళ్ళీ పార్టీ పెట్టిండు తెలంగాణ రాజాధికార పార్టీ అని చెప్పి. మరి ఆ టీఆర్పీ పార్టీ జెండా ఆంధ్రుడు మోస్తాడా? అరే కేసీఆర్ బిడ్డ పార్టీ పెట్టింది తెలంగాణ రక్షణ సేన అని చెప్పి. మరి తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా ఏ ఆంధ్రుడు మోస్తాడా? ఆయన ఎవరు? ప్రొఫెసర్ ఉండే కదా, జనసమితి పార్టీ కోదండరామ్ ఎమ్మెల్సీ. సరే అది కూడా తెలంగాణ పార్టీ. మరి ఆ పార్టీ జెండా ఉన్న ఏ ఆంధ్రుడు మోస్తాడా? అరే కొంచెమైనా సోయి సిగ్గు ఉండాలి కదా. అరే వాళ్ళకున్న అభిమానం మనకు లేకపోతే ఎట్లా? ఏదేమైనా మీకు ప్రేమలు ఉండొచ్చు కాక, చంద్రబాబు నాయుడు అంటే అభిమానం ఉండొచ్చు కాక, పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉండొచ్చు కాక, దాన్ని ఎవరు కాదంటలేరు. కానీ తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి వచ్చే వరకల్లా సహించేది లేదు. ఆత్మగౌరవం కాపాడాల్సిందే తెలంగాణ కోసం. ఎందుకంటే తెలంగాణ ఆషామాషిగా తెలంగాణ రాలే. ప్రాణాలకు తెగించి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. చాలామంది ఆత్మ బలిదానం చేసుకుని తెలంగాణ వచ్చింది. అరగాడ బక్కడి నరసింహులు వాళ్ళు సోయిందా సిగ్గుందా?
అక్కడ ముసలోడు కావస్తుండు, అది తెలంగాణ పదం డిక్షనరీ లేదంటాడు. ఇంత విషయం కక్తారా? ఎవరి మెప్పు కోసం, ఎవరి మెప్పు కోసం మీరు ఈ పని చేస్తారు? మీలాంటి వాళ్ళు మీకు మీకు తెలంగాణ ఉండబుద్ధి కాకపోతే ఆంధ్రకు పోరి, ఆంధ్రకు పోయి ఆంధ్రలో ఉండి ఆ టీడీపీ చంద్రబాబు నాయుడు జెండా మోయిరి, ఆయన ఆయన అవసరం చెప్పులు మోయిరి, ఆ పవన్ కళ్యాణ్ జెండా మోయిరి, అక్కడ చెప్పులు మోసుకోరు, అక్కడ చేయగొట్టుకోరి. ఇక బంద్ చేసుకోవాలి, మీరు జర ఆలోచన చేసుకోవాలి. తెలంగాణలో ఉన్న ఈ జనసేన పార్టీ నాయకులు, టీడీపీ నాయకులు ఈ ఆంధ్ర పార్టీలో జెండాల మోసుడు ఏంది పోయి, ఇంకా ఇంకెన్ని రోజులు మోస్తారు? ఇంకా వాళ్ళ సంఖ్య ఇంకెన్ని ఎన్ని ఏళ్ళు నాకుతారు? సిగ్గుండాలి కదా కొంచెమైనా. జర్రన్న ఆలోచన చేసుకోరి, జరనైనా ఆలోచన చేసుకోరు, ఇప్పటికైనా ఆలోచన చేసుకొని